మా మధు పెద్దమ్మ చేసిన టేస్టీ టేస్టీ చక్కెర పొంగలి. జీడిపప్పు కిస్మిస్ వేసుకుని తింటే చాలా బాగుందండి రుచిగా. ఎలా చేయాలో చూద్దామా? ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం పెసరపప్పు వేసి రెండు కలిపేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి నీట్గా. దాంట్లో 2.5 గ్లాసెస్ వాటర్ పోయండి. ఇంకంతే. కరెంట్ కుక్కర్లో పెట్టుకోండి, లేకపోతే నార్మల్ కుక్కర్లో పెట్టుకోండి. సేమ్ క్వాంటిటీ. కొంచెం జీడిపప్పు, ఒక చెక్క ఎండు కొబ్బరి, కొంచెం కిస్మిస్, ఒక 6 ఇలాచి అంటే యాలక్కాయలు. ఇప్పుడు పాకానికి కావాల్సింది ఒక గ్లాస్లో షుగరు, సేమ్ గ్లాస్ మెజర్మెంట్. ఒక గ్లాస్ షుగర్కి కొంచెం హాఫ్ గ్లాస్ బెల్లం వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. అన్నం ఉడికే లోపల ఇప్పుడు ఎండు కొబ్బరిని చిన్ని పీసెస్గా కట్ చేసుకోండి. జీడిపప్పు కూడా పప్పుగా ఉంటే దాన్ని బందగా చేసుకోండి. స్టవ్ మీద బెల్లం పంచదార పోసింది పాకానికి పట్టేసుకుందాం. పాకం కొంచెం జిగురుగా వస్తే చాలు. దాంట్లో ఉడికిన అన్నం, పప్పు వేసేసేయండి. తిప్పుతూ అప్పుడప్పుడు 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. దగ్గర పడ్డాక ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అయిపోయాక ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోండి. అవి పక్కకు పెట్టుకొని ఎండు కొబ్బరి వేయించుకొని బ్రౌనిష్ లాగా అన్నీ కలిపి దాంట్లో వేసేయండి. తిప్పేసుకోండి. కొంచెం ఇలాచీ వేసుకోండి. మనం లడ్డూలో వేసుకుంటాం కదా కర్పూరం, అది వేసుకోండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.